బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచోడు కావచ్చు, కానీ తాను కొంచెం రౌడీ టైప్ అంటూ సెటైర్ వేశారు ఎమ్మెల్సీ కవిత. తమ పార్టీ కార్యకర్తలను బెదిరించే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహాత్మా గాంధీ పేరుతో అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉపాధి హామీ కూలీలు సహా ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఏపీఓలకు, సీఓలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. జీతాల చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్తున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్. 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చామంటూ మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశారని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు హరీష్ రావు. బ్యాంకు లింకేజీ కల్పించి మొత్తం 21,000 వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ కే చెల్లిందన్నారు. 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్న మాట నిజమే అయితే దానికి సంబంధించిన జీవో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. స్వయం సహాయక బృందాలకు రుణాలిచ్చే శ్రీనిధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం దురదృష్టకరమన్నారు. 7 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చేసింది ఏమీ లేదన్నారు హరీష్. కేసీఆర్ మంచోడు కావచ్చు, కానీ తాను మాత్రం కొంచెం రౌడీ టైపే అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్లు చేసి తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటున్నామని హెచ్చరించారు. బాన్సువాడలో బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇచ్చిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ సందర్భంగా ఆ పార్టీ నాయకులు అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వెళ్లేందుకు తెలంగాణ భవన్ సిబ్బంది ప్రత్యేకంగా బస్సు సిద్ధం చేస్తున్నారు.